కరీంనగర్ కిలాడి ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు మరోసారి రోడ్డెక్కారు. న్యాయం చేయాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. మోహన్ రెడ్డి వెనకాల బడా పోలీస్ అధికారులు ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగకుంటే సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అక్కడ ఆందోళన ఎందుకు చేస్తున్నారు? వారికి న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా క్రాంతి, ఏఎస్ఐ మోహన్ రెడ్డి చేతుల్లో నష్టపోయినటువంటి బాధితులందరూ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నారు. ధర్నా పాయింట్ దగ్గర ప్రస్తుతం కరీంనగర్ చెందినటువంటి బాధితులందరూ వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసును ప్రభుత్వం సిబిఐకి వెంటనే అప్పగించాలి. అదేవిధంగా దాదాపు 100 ఆస్తి అతని దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దీంతోపాటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా బినామీల పేర్ల వేల రూపాయలు, అదేవిధంగా కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్లను కూడా బయటికి తీయాలని ప్రధానమైన డిమాండ్తో ఉన్నారు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి చేతిలో అధిక వడ్డీలు కట్టి నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుస్తున్నాం. అమ్మ, మీరు ఎంత డబ్బులు కట్టారు? దీనికి సంబంధించి ఈయన మెయిన్గా ధర్నా చేస్తున్నారు కదా, ఎంత వేసారు? ఎంత డబ్బులు కట్టారు? ఇప్పుడు బాధితులు 5 లక్షలు తీసుకున్నాం. మా ఆయనకి హెల్త్ బాగా లేకపోతే 5 లక్షలు తీసుకున్నాం. 5 లక్షలు తీసుకుంటే 1,50,000 కట్టినాం. 1,50,000 కట్టినాక 3,50,000కే 1,50,000 ఆస్తి మనది. 1,50,000 ఆస్తి జప్తు చేసుకున్నాడు ఆయన. అప్పటి నుంచి మేము మస్తు రోడ్ల పడినాం, మస్తు తిరిగినాం. పోలీస్ స్టేషన్లకు ఆడ ఎక్కడ పోతే ఎవ్వరు పట్టించుకోలే. మళ్ళీ మొన్న కరీంనగర్ కాడ కూడా ధర్నా చేసినాం. 3 నెలల 10 రోజులు ధర్నా చేసినాం. ఆడ కూడా ఏం జరగలే. మళ్ళీ ఈడ న్యాయం జరుగుతుంది అని మేము ఈడికి వచ్చినాం. మా పిల్లలతో సహా మేము రోడ్లో ఉన్నాం. ఇప్పుడు మా ఆయనకి హెల్త్ బాగలేదు. కిరాయికి ఆటో తోలుతాడు ఆయనే. మా పిల్లలేమో బట్టల షాప్లో పనిచేస్తారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకి చదువు లేదు. ఆయన చేయబట్టి మేము మొత్తం రోడ్ మీద పడ్డాం. ఇల్లు లేదు, ఇప్పుడు మాకు ఉండేదానికి ఇల్లు లేదు, ఏం లేవు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే మా దగ్గర ఉన్నది. అంటే ఇప్పుడు ఎంత కట్టారు? దానికి సంబంధించి అమౌంట్ మీరు మోహన్ రెడ్డికి ఎంత కట్టారు? 1,50,000 కట్టినాం. 5 లక్షల అప్పు తీసుకొని 1,50,000 కట్టినాం. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు బాధితులు అంటారు కదా, మీరు ఎంత డబ్బులు కట్టారు? ఏంట్లో ఉన్నది మొత్తం? ఇది నేను మోహన్ రెడ్డి దగ్గర 2006లో నాకు ఆరోగ్యం బాగలేకపోతే స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా సార్. 5 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీ కిందికి నెలకు 50,000 రూపాయలు చెల్లించాలని చెప్పాడు సార్. ఇక విధి లేని పరిస్థితిలో మేము అప్పు తీసుకున్నాం. నెలకు 50,000 రూపాయలు వడ్డీ 3 నెలలు వడ్డీ కట్టాను సార్. వడ్డీ కట్టిన తర్వాత 3 నెలల తర్వాత నాకు డబ్బులు వెళ్ళకపోయేసరికి నేను ఒక 2 నెలలు టైం కావాలి సార్, నా ఇల్లు అమ్మి డబ్బులు కడతాను అని చెప్పి నేను మోహన్ రెడ్డికి చెప్పాను. చెబితే రోజు రాత్రి 10 మంది ఇంట్లోకి వచ్చి మాకు నానా హింసలు పెడుతుండే. దారుణంగా తుపాకులు పట్టుకొని వచ్చి, మా చిన్న చిన్న పిల్లలు ఉండే, నాకు ఆటో కన్సల్టెంట్ వ్యాపారం ఉండే, నేను చాలా భారీగా బతికినోని. ఇంకా తర్వాత మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక మొత్తం టెన్షన్తో అన్ని బర్బాద్ అయిపోయినాయి. రోడ్డు మీద పడ్డ ఉన్న ఇల్లు 1 కోటి రూపాయల ఇల్లు మోహన్ రెడ్డి గుంజుకున్నాడు. మోహన్ రెడ్డి గుంజుకొని ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయించండి సార్. తుపాకులు పెట్టి రాత్రి వచ్చుడు, కొట్టుడు, తుపాకులు పెట్టుడు. మమ్మల్ని చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు లేపి చిన్నపిల్లానికి ఇట్లా తుపాకి పెట్టుడు. ఈయన చంపేస్తా ఇల్లు కాల్ చేయకపోతే, లేకపోతే వాడిని చంపేస్తా ఇల్లు కాల్ చేయకపోతే ఇట్లా బెదిరించండి సార్. ఆయన బాధ భరించలేక ఇల్లు కాల్ చేసి ఇల్లు తాళం చేసి ఇచ్చి, నువ్వే ఇల్లు అమ్ము, ఏమైనా చేయి, మా పైసలు మాకు ఇచ్చేయి, నీ పైసలు నువ్వు తీసుకో అని చెప్పి ఇల్లు అప్ప చెప్పి మేము హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాం సార్. హైదరాబాద్కి వచ్చి ఆటో నడుపుకొని పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నా సార్. మీరు ధర్నా చేస్తున్నప్పటి నుంచి కూడా మీకు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వచ్చాయి అంటున్నారు కదా, అంటే ఈడ ధర్నా చేయకూడదని మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఎట్లా? అట్లాంటి బెదిరింపు ధర్నా చేయకుండా అట్లాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదనేది విషయం మనకు తెలుసు. దీనికి సందర్భం ఏంటంటే మాకు న్యాయం జరగలేదు. అక్కడ 100 రోజులు చెప్తే కాకపోతే ఇక్కడ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే ప్రత్యేకమైన డిమాండ్తోనే ఇవాళ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కేసును ఇక్కడ అనేక మంది అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఈ కేసు కేవలం ఒక కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో 436 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇట్లాంటి బినామీల పేరు మేము బినామీల పేర్లు ఇచ్చాం. వాటి మీద చూడండి, ఏమైనా ఉంటే ఉన్నది, లేదు ఏదో తేలిపోతుంది కదా, నాకు ఇంతే ఉన్నది అంతే ఉన్నది అనేది ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. అసలు మూలాలు బయటికి తీసేదాకా ఈ బాధితులకు న్యాయం జరగదనేది మా డిమాండ్తోనే ఈ కేసును ప్రత్యేకంగా సిబిఐకి అప్పచెప్పాలని ప్రత్యేక డిమాండ్తో ఇవాళ ఇందిరా పార్క్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే సిబిఐకి అప్పచెప్పడం అంటే దీనివల్ల మీకు న్యాయం జరగట్లేదా, లేదంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ కేసులో, ఈ సంచలనాత్మకమైన కేసులో ప్రముఖ పోలీస్ ఆఫీసర్లు ఇన్వెస్టర్స్ రూపంలో ఉన్నారు కాబట్టి సిఐడి కూడా ఒక పోలీసే. ప్రస్తుతం మోహన్ రెడ్డి ఇంట్లోనే, కరీంనగర్ ఇంట్లోనే మోహన్ రెడ్డి కాంప్లెక్స్లోనే సిఐడి ఆఫీస్ ఉంది.
మోహన్ రెడ్డి సిఐడిలోనే ఏఎస్ఐ కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల సివిల్ పోలీసు సిఎల్డి పోలీసు ఒకటే కాబట్టి సిఐడి పోలీసు మాకు న్యాయం జరగదన్నటువంటి నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఇప్పటివరకు 46 కేసులు బుక్ అయితే 4 కేసుల మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇయ్యాలటి వరకు ఛార్జ్షీట్ వేయలేదు. ఆఫీసరు మధ్యలోనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. మేము అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్తే మాకు అపాయింట్మెంట్ లేని పరిస్థితి ఉంది. ఈ కేసులో ఇంకా వాళ్ళు 46 కేసులు రిజిస్టర్ అయినాయి, ఇంకా 35 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లో అరెస్ట్ చేయడం లేదు, కేసులు బుక్ కావట్లేదని మేము హైకోర్టులో కేసేసి రిట్ పిటిషన్లు వేసి కేసులు బుక్ చేపిస్తే వాటి మీద అరెస్ట్ లేదు, వాటి మీద ఇన్వెస్టిగేషన్ లేదు. సో ఎట్టి పరిస్థితుల లోపల 5 నెలల నుంచి ఇంచు కదలట్లేదు. కాబట్టి ఈ కేసు సిబిఐకి మారిస్తేనే నిజాలు నిగ్గు తేలుతాయి, బాధితులకు న్యాయం జరుగుతుంది, అక్రమాలు వెలుగులో చూస్తాయి అన్నటువంటి మా ప్రధానమైన డిమాండ్. మొత్తం మీద అంటే చూస్తున్నాం అంటే మోహన్ రెడ్డి కేసును సిబిఐకి అప్పగిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని బాధితులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మోహన్ రెడ్డి బినామీలు కుటుంబ సభ్యులపైన ఉన్నటువంటి ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాలి. వాటితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బినామీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారంటారు. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ రెడ్డి చేతుల్లో నష్టపోయినటువంటి బాధితులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. క్రాంతి. ఓకే శివశంకర్.